హలో అండి. టిఫిన్స్‌లో చాలామందికి ఇష్టం లేని టిఫిన్ ఏంటంటే ఉప్మానే అంటారు. ఎందుకంటే చాలామందికి నచ్చదు ఉప్మా. సో, అది చేసుకునే ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు నేనైతే నాకిష్టమైన బియ్యం రవ్వ ఉప్మా చేసేస్తాను. ఇది మా అమ్మమ్మ రెసిపీ. అమ్మమ్మ చాలా చేసేది. అదే ప్రాసెస్ నేను చేసి చూపించేస్తాను. 10 మినిట్స్‌లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసేయండి. ముందుగా నేను ఆయిల్‌లో ఆవాలు, అలాగే శనగపప్పు వేసుకున్నాను. తర్వాత మిర్చి, జింజర్ అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకున్నాను. అవి బాగా ఏం ఫ్రై అవసరం లేదు. కొంచెం వేగితే చాలు. తర్వాత సరిపడా వాటర్ వేసేసుకొని, అందులో సరిపడా సాల్ట్ వేసేసుకొని, వాటర్ ఇలా బాయిలింగ్‌కొచ్చాక నేనైతే ఇక్కడ శ్రీలలిత బియ్యం రవ్వ వాడుతున్నాను. ఇది చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసేయండి. నేను కొలత ఏమి ఉండదు నాకు. నేను సరిపడా వేసేసుకుంటాను. మీకు కొలత కావాలంటే ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసేసుకోండి. చూసారా ఎంత పొడి పొడిగా వస్తదో? ఇలా ఇంత పొడిగా ఉంటే ఉప్మా అనేది చాలా బావుంటది. సో, ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.